అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే చేస్తుంది. ఏమనంటే నారా లోకేష్ విద్యార్థుల సంఖ్య తగ్గిందని చెప్పి నారా లోకేష్ ఒప్పుకున్నాడు. అంటే ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది, విద్యార్థులకు వీళ్ళు చేసింది సున్నా అని చెప్పి తేలిపోయింది. నారా లోకేష్ డబ్బా కొట్టుకోవడమే తప్ప ఏమీ లేదు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పాపం వీళ్ళు కొద్దిగా నిరక్షరాస్యులు అయి ఉంటారు. ఎందుకనంటే అక్కడ 3 పేజీల సమాధానం శాసనసభలో ఇచ్చారు. వీళ్ళు మొదటి పేజీలో నారా లోకేష్ చెప్పిన దాన్ని మాత్రమే ప్రజెంట్ చేసి మిగతా 2 పేజీలను వీళ్ళు ఎక్కడా చూపించట్లా. ఇందులో వాస్తవానికి అసలు అడిగింది ఏంటి, వాళ్ళు చెప్పింది ఏంటి అనేది చూస్తే, గత 2 విద్యా సంవత్సరాల్లో రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలను మూసివేసిన విషయం వాస్తవమా కాదా అని అడిగితే లేదు, అంటే ఏమీ మూసివేయలేదని చెప్పి ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఒకటి, గత 3 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నమోదు తగ్గిన విషయం వాస్తవమేనా, అయితే యూడేస్ రికార్డు ప్రకారం సంవత్సరాల వారీగా వివరాలు ఏంటి అని దానికి వాళ్ళు అడిగారు. అయితే ఇక్కడ అవునండి, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు 2021-22లో 55% ఉంటే 2025-26 నాటికి 41% తగ్గింది. అంటే 2021లో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం లేటెస్ట్ ఇయర్ 2025, 26, 26, 27 వరకు మనం పరిగణలోకి తీసుకుంటే తగ్గారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు దీన్ని అసలు వాస్తవం ఏంటంటే ఇక్కడ 2021-22 నుంచి క్రమంగా తగ్గుకుంటూ వచ్చారు. సో పర్సంటేజ్ అనేది అంతా కూడా మైనస్లో ఉంది. మొట్టమొదటిసారిగా 2026-27 సంవత్సరంలోనే +0.94కి వచ్చింది. ఇదే వివరాలు అదే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కింద ఇంకొక 2 పేజీలు కూడా ఇచ్చారు, అవి చూడలేదు వీళ్ళు. కింద ఇంకొక 2 పేజీలు ఉన్నాయి, అందులో వాళ్ళు మిస్ చేసింది ఇదే, మీకు స్క్రీన్ మీద చూడండి. అయితే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల వాటా 2025-26లో ఉన్న 41% నుంచి 26-27 నాటికి 42.34% పెరిగినట్టుగా రాశారు. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలలో అడ్మిషన్లు 57.47% నుంచి 56.57%, అంటే ప్రైవేటు పాఠశాలలో అడ్మిషన్లు తగ్గి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు గత సంవత్సరంతో పోలిస్తే పెరిగాయి అని కింద లైన్లోనే ఇచ్చారు. దాన్ని వీళ్ళు చూడలేదు. దాంతోపాటు ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు. సో ఇదే అత్యంత కీలకమైనటువంటి పట్టిక. ఇది ఎప్పటి నుంచి ఉందంటే 2021-22 ఇది యూడైస్ ప్రకారం. మీరు కావాలంటే వెబ్సైట్లో కూడా వెళ్ళి చూసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే వెబ్సైట్ ఇది. దేశంలోని అన్ని పాఠశాలలకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఈ యూడైస్ ప్రకారం 2021-22లో విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది, అలాగే తర్వాత 22-23లో ఎంత ఉన్నారనేది పూర్తిగా ఇందులో ఒక్కొక్కటి కూడా ఇచ్చారు. మొదటగా 21-22లో చూడండి, 46,96,000 మంది ఉన్నారు. 22-23లోకి వచ్చేటప్పటికి 42,56,000 మంది ఉన్నారు. అంటే ఎంత మార్పు వచ్చింది? -7.6% మార్పు వచ్చింది. ఇది కూడా మీరు పట్టికలో పక్కనే చూడండి. తర్వాత 23-24లోకి వచ్చేటప్పటికి 40,50,000 మందే ఉన్నారు. అంటే మళ్ళీ ఎంత మార్పు వచ్చింది? పై ఇయర్కి కింద ఇయర్కి మళ్ళీ ఎంత మార్పు వచ్చింది? -3.03% మార్పు వచ్చింది. అంటే ఇంకా తగ్గారు. మనం ఫస్ట్ 21-22లో 46 లక్షలు చెప్పుకున్నాం, కానీ 23-24లో జగనే సీఎం, కానీ 40 లక్షలకు పడిపోయింది. అంటే దాదాపుగా 6.5 లక్షల మంది విద్యార్థులు అక్కడ తగ్గారు, క్లియర్గా తగ్గారు. ఇకపోతే 24-25 ఇది కూడా జగన్మోహన్ రెడ్డి అకాడమిక్ ఇయరే. 24-25లో ఎంతమందికి వచ్చారు? 36 లక్షలకు వచ్చేసారు. అంటే 46 లక్షల నుంచి జగన్మోహన్ రెడ్డి దిగే టయానికి ఎంతకు వచ్చారు? 36 లక్షలు వచ్చారు. దీన్ని మళ్ళీ పై ఇయర్తో పోలిస్తే ఏమైంది? -3.24%. అంటే కొద్దిగా తగ్గాల్సింది పోయి -శాతం అనేది మళ్ళీ కొంచెం పెరిగింది. ఇకపోతే 25-26 ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా 100% తీసుకోవాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దీన్ని తీసుకోవాలి. 2025-26లో ఈ 36 లక్షలు అనేది 34 లక్షలకు తగ్గిన మాట వాస్తవం. కానీ అంటే పై నుంచి తగ్గుకుంటూ వచ్చినటువంటి తగ్గుదలతో పరిశీలిస్తే ఇక్కడ -1.69% మాత్రమే మార్పు వచ్చింది. అంటే -7 జగన్మోహన్ రెడ్డి హయాంలో -7 వచ్చింది, -3 వచ్చింది, -3 వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7-3 కాస్త ఏమైంది? -1.69% మారింది. ఆ తర్వాత 26-27 అంటే లేటెస్ట్ ఇయర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని పరిగణలో తీసుకుంటే 34,61,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే 0.94% ప్లస్లోకి వచ్చింది. అంటే 2023, 22, 23 నుంచి మైనస్లో ఉన్నటువంటి ఈ గ్రోత్ అనేది
మొట్టమొదటిసారిగా +0.94% అంటే ఆల్మోస్ట్ +1 దాకా ఫస్ట్ టైం వచ్చింది. ఇది నారా లోకేష్ గారు చెప్పినటువంటి సమాధానం. ఇది యూడైస్ ప్రకారం ఇచ్చినటువంటి రికార్డ్స్. మీరు కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. అంటే నారా లోకేష్ గారు చెప్పింది ఏంటి, 25-26తో పోలిస్తే 26-27 నాటికి యొక్క మొత్తాన్ని ఆయన అందులో చేసి చూపించడం జరిగింది. ఇదే క్రమంలో పక్కన ప్రైవేటు పాఠశాలల్లో ఎంత ఉన్నారనేది కూడా వచ్చింది. ఇక్కడ ఇదే లైన్లో 6th లైన్లో లాస్ట్కు మీరు వచ్చేస్తే ఇది ప్రైవేట్ పాఠశాలలు. ఇక్కడ చూడండి -9 వచ్చింది. అప్పటి వరకు +8, +3, +3, +1 ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల స్ట్రెంత్ అనేది మొట్టమొదటిసారిగా -0.9కు వచ్చింది. అంటే ఈ ఇయర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగి ఫస్ట్ టైం ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల సంఖ్య మైనస్కి అంటే తగ్గింది. అంటే మార్పు వచ్చిందా లేదా? ఇది నారా లోకేష్ గారు చెప్పినటువంటి మొత్తం స్టోరీ. కానీ దీన్ని వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకు అనుగుణంగా వీళ్ళకి నచ్చినట్టుగా దీన్ని మార్చేసుకున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే 2020-21లో 46,96,000 మంది, అంటే దాదాపుగా 47 లక్షల మంది విద్యార్థులు ఉంటే అది మొత్తం విద్యార్థుల సంఖ్యలో 56.96, అంటే దాదాపుగా 57% మొత్తం విద్యార్థుల సంఖ్యలో. అది 2024-25కి వచ్చేటప్పటికి ఏమైంది, 36 లక్షలకు పడిపోయింది. అంటే ఈ 57%గా ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎంతకు దిగిపోయింది, 43%కి దిగిపోయింది. అంటే 20-21తో పోలిస్తే 24-25 వరకు తగ్గిన మాట వాస్తవం. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే తగ్గుకుంటూ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తగ్గుకుంటూ వచ్చింది. కానీ ఫస్ట్ టైం 26-27లో ప్లస్కి వచ్చింది, ఫస్ట్ టైం మైనస్ నుంచి ప్లస్కి వచ్చింది. ప్రైవేట్ పాఠశాలలు ఫస్ట్ టైం ప్లస్ నుంచి మైనస్కి వెళ్ళాయి. ఇదే విషయాన్ని నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. 22-23లో -7.6 ఉంది, 23-24లో -3.03 ఉంది, 24-25లో -3.24 ఉంది, 25-26లో -1.69 ఉంది, 26-27లో ఫస్ట్ టైం పాజిటివ్ ట్రెండ్లోకి వచ్చింది 0.94 ప్లస్. ఇది మైనస్ కాదు, ప్లస్ ఇది. సో ఇది నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి వివరణ. అంటే ఆయన చెప్పింది జగన్మోహన్ రెడ్డి 2020-21 నాటి డేటాను బేస్ చేసుకుని 26-27 నాటికి డేటాతో పోలిస్తే వచ్చినటువంటి రిజల్ట్ అది. వాస్తవానికి 20-21 నాటి విద్యార్థులతో పోలిస్తే ఇప్పుడు 10 లక్షల మంది విద్యార్థులు తగ్గిన మాట వాస్తవం. కానీ ఈ పాజిటివ్ ట్రెండ్ అనేది నెగిటివ్ నుంచి మొట్టమొదటిసారిగా పాజిటివ్లోకి వచ్చింది. సో ఇక్కడ నుంచి పెరుగుద్ది. ఈ ఏడాది -1 +1 వచ్చింది కదా, నెక్స్ట్ ఇయర్ అది +2 కానీ 3 కానీ పెడుతుంది. పై వచ్చే ఇయర్ 4-5కి వెళుతుంది. అంటే ఇదే క్రమంలో ప్రైవేట్ పాఠశాలలు తగ్గిపోయి ప్రభుత్వ పాఠశాల స్ట్రెంత్ అనేది మళ్ళీ పెరుగుతుంది. ఈ విషయాన్ని నారా లోకేష్ గారు అసెంబ్లీలో చెప్తే లేదు ఆయన తప్పు ఒప్పుకున్నాడని చెప్పి కొంచెం కూడా బుర్ర ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి డేటా కూడా అదే నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆన్సర్లో 3వ పేజీ. వీళ్ళు ఫస్ట్ పేజీ మాత్రమే అవునండి అనే సమాధానాన్ని ఇచ్చినటువంటి పేజీ మాత్రమే వీళ్ళు చూపిస్తున్నారు. నారా లోకేష్ గారు మళ్ళీ స్పష్టంగా చెప్పారు 2021-22తో పోలిస్తే 26-27 నాటికి ఉన్నటువంటి పరిస్థితిని చెప్పారు. మరి 21-22లో ఉన్నది ఎవరు, 22-23లో ఉన్నది ఎవరు, 23-24లో ఉన్నది ఎవరు, 24-25 నుంచి పోనీ ప్రభుత్వం మారింది అనుకుందాం, పూర్తిగా 24 మిడిల్ నుంచి అప్పటి వరకు మైనస్లోనే ఉంది కదా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే -1.69 కొద్దిగా తగ్గింది. అప్పటి వరకు 7-3 ఉన్నటువంటి మైనస్ అనేది తగ్గింది. దీన్ని మాత్రం ఒప్పుకోరు, క్లియర్గా కనపడుతున్నా ఒప్పుకోరు. అంటే నేను ఎందుకని వాళ్ళు బహుశా చదువుకోరు, నాలెడ్జ్ లేదు, లేకపోతే నిరక్షరాస్యులు అయి ఉంటారని ఎందుకన్నాను అంటే ఇక్కడ డేటాలో వివరం కనపడుతుంది, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు స్పష్టంగా సమాధానం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే తగ్గుకుంటూ వచ్చారు పిల్లలు. మొట్టమొదటిసారిగా ఈ తగ్గుదల అనేది మైనస్ల నుంచి ప్లస్కి వచ్చింది. అంటే ఇప్పటి నుంచి పైకి గ్రోత్ అనేది పెరుగుద్ది. ప్రైవేట్ పాఠశాలలు మొట్టమొదటిసారి ప్లస్ నుంచి మైనస్కి వచ్చాయి, అంటే ప్రైవేట్ పాఠశాల గ్రోత్ అనేది తగ్గుద్ది. సో ఇంత స్పష్టంగా వివరంగా అర్థమవుతుంటే దీన్ని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నారా లోకేష్ తప్పు ఒప్పుకున్నాడు, స్కూల్లో పాఠశాల విద్యార్థులు తగ్గిపోయారు. అక్కడ పట్టిక చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది యూడైస్ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో స్టిల్ ఈ రోజుకి డేటా ఉంది. మీరు కావాలంటే ఇయర్ మార్చి ఎప్పుడైనా చూసుకోవచ్చు వెళ్ళిపోయి. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది, డేటా ఏదైతే పాత డేటా ఉంటుందో అందులో అవకతవకలు కూడా ఉన్నాయి. సో ఈ యూడైస్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా మేము సవరణలు చేసాము, ఒరిజినల్ డేటాని ఇక్కడ పెట్టాము. అంటే డూప్లికేట్ డేటా, లేని విద్యార్థులు ఉన్నట్టుగాను చదవని వాళ్ళని చదివినట్టుగా చూపించే ఈ డూప్లికేట్ డేటా మొత్తాన్ని తొలగించి ఒరిజినల్ డేటాను మాత్రమే మేము ఇప్పుడు వెబ్సైట్లో పెట్టాము అని చెప్పి వీళ్ళు చెప్పారు. నిజంగా వీళ్ళు కూడా 10 లక్షల మంది డూప్లికేట్ డేటా పెట్టుకున్నారు అనుకోండి, విద్యార్థుల సంఖ్య అమాంతం పెరుగుద్ది. కానీ అది కాదు విషయం అక్కడ. సో గత డూప్లికేట్ డేటాను తొలగించి ఇప్పుడు ఒరిజినల్ డేటాను పెట్టామని చెప్పి స్వయంగా లోకేష్ గారే చెప్పారు. సో ఇది వైసీపీ చేసే విష ప్రచారం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో మీరు ఎలా చూస్తారు వైసీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు, మీరు ఎలా చూస్తారు, అలాగే వీడియో ఎలా ఉందనేది
కామెంట్ రూపంలో తెలియజేయండి.